గులాబీ కయ్యం బీఆర్ఎస్లో వర్గ విభేదాలు పార్టీ ఆఫీస్లోనే వారికి దిగిన నేతలు హరీష్ రావు సమక్షంలో గలాటా మహేందర్ రెడ్డి వర్సెస్ రోహిత్ రెడ్డి చెవెళ్ల లోక్సభ సన్నాహక సమావేశంలో రచ్చ అనుచరుల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత సరిది చెప్పిన హరీష్ రావు ఇక్కడ నిన్న తెలంగాణ భవన్లో ఇష్యూ అయింది. ఆల్రెడీ పైలట్ రోహిత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి నాయకుడు, ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి టీడీపీ నుండి బీఆర్ఎస్లో, వీళ్ళిద్దరికీ గత 2018లో పైలట్ రోహిత్ రెడ్డి గెలవడం జరిగింది పట్నం మహేందర్ రెడ్డి మీద. అప్పటి నుండి కూడా ఇరు వర్గాలకు సంబంధించి అదే చెప్తా ఉన్నా, రాజకీయ నాయకుల లబ్ధి కోసం వాళ్ళు పంచాయతీ పెడతారు, రాత్రిపూట కలిసి అవుతారు. దయచేసి కార్యకర్తలు సమన్వయం పాటించి కార్యకర్తలు అందరు అన్నదమ్ముల్లాగా మెలగాలనేదే నా ఒక అది. ఐఎన్పిఆర్లో కలెక్షన్ కింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల లెక్కలేనని స్కాములు, ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు, ఇతర రాష్ట్రాల్లోని తెలంగాణ మోడల్ ప్రచారం, రిలీజ్ అయిన సొమ్ములో 60% డబ్బు పక్కదారి, ఆ సొమ్మంతా ఏజెన్సీలు రాజమౌళి చేతుల్లోకే, అక్కడి నుంచి ఎడ్డివైపో విచారణ జరిపిస్తే నిజాలన్నీ బయటికి, అవినీతి సొమ్ము కక్కిస్తానన్న కాంగ్రెస్కి ఈ దిశగా అడుగులేస్తుందా, రాజమౌళి సహా అధికారులను పదవి నుంచి తప్పిస్తే సరిపోతుందా? ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.com పరిశోధనాత్మక కథనం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు మొత్తం అవినీతి పరులుగా మారిపోయారు. దాంట్లో మొత్తానికి ఏదైతే ఫండ్ వస్తుందో ఫండ్ని ఇతర రాష్ట్రాలు కూడా వాడారని బకాయిలపై వినతి. రెండో రోజు బిజీగా రేవంత్ రెడ్డి నిర్మలా సీతారామన్తో భేటీ, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై చర్చ, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందన్న రేవంత్, ఆర్థిక సాయం చేయాలని ఉన్నతి పత్రం, రాజ్నాథ్ సింగ్తోనూ సమావేశం, రక్షణ శాఖ భూములను బదలాయించాలని రిక్వెస్ట్. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ బీజేపీ నేతలను కలుస్తూ ఉన్నాడు, అందరిని కలుస్తూ ఉన్నాడు, ఇది కరెక్టే. కాకపోతే ఆర్థిక అప్పుల బాధలో ఉన్నది తెలంగాణ అని తెలిసినటువంటి రేవంత్ రెడ్డి కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎందుకు ఉచిత హామీలని పబ్లిక్కి ఆశ ఎందుకు చూపించినారు? 6 గ్యారెంటీలు అమలు చేస్తారా? దమ్మున్నదా? 100 రోజులలో అమలయ్యే పనేనా? 36 రోజులు నా దాదాపు 40 రోజుల కాడికి వస్తుంది. ఇంకా 60 రోజులు, 2 నెలల సమయం ఉన్నది మీకు. ఏం చేస్తారు? చేసే అంత అది ఉందా? ఉచిత ప్రయాణం అన్నారు. ఆల్రెడీ అక్కడ వికలాంగులు కావచ్చు, వృద్ధ పురుషులు కావచ్చు, మగవాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉన్నది, ఆల్రెడీ జరుగుతున్నది. రాత్రి 7 నుంచి 8 కాగానే బస్సులు రావట్లేదు, బస్సులను తగ్గించేసారు. ఇవా మీకు సంబంధించినటువంటి చేత బతకాలని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఆయన రాష్ట్రాన్ని కేంద్ర మంత్రులు అందరూ కలుస్తూ ఉన్నారు. సరే చూద్దాం, 100 రోజుల గడువు అయితే